వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే కరోనా వైరస్ తొలుత మనకు అందరు కూడా ఎరుకనే కరోనా వైరస్కి పుట్టినిల్లు అనేది చైనా అనేది. ఇక చైనా నుంచి 2019 డిసెంబర్లో మొదలైన కేసులు 2020లో జనవరి వరకు మన దాకా కూడా వచ్చిన విషయం కూడా మీ అందరు కూడా ఎరకండి. 2021 ఈ 2 సంవత్సరాలు కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, కరోనా రక్కసి చేసిన బీభత్సం ఇంత అంత కాదు. ఆ బాధ నుంచి ఇంకా తేరుకొని కుటుంబాలు ఇంకెన్నో ఉన్నాయి. దాదాపు లక్షలాది మందిని పొట్టని పెట్టుకున్న పరిస్థితులు మనకు కనిపించినాయి. సో ఇంకా చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు కూడా నష్టపోయిన పరిస్థితులు, ఇంకా నష్టాల నుంచి తేరుకోలేదు, అప్పుల బాధల నుంచి ఇంకా తేరుకునే పరిస్థితి. సో ఆ రక్కసి చేసిన నుంచి ఇంకా బయటపడనే లేదు. ఇక ఈ మధ్య కాలంలో ఇంకొక కొత్త వార్త గుప్పుమనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా కూడా మళ్ళీ ఇంకొకసారి భయపెట్టే పరిస్థితులు అయితే కానొస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా స్వేచ్ఛగా మాస్కులకి దూరంగా వేయడం అండ్ సోషల్ డిస్టెన్స్ కావచ్చు, లేదంటే శానిటైజర్లు వాడడం అని కావచ్చు, ఎప్పుడో మర్చిపోయినాం మనం. కానీ కోవిడ్ చేసిన బాధలు కావచ్చు, తిప్పలు కావచ్చు ఇంకా మర్చిపోలేము. కానీ ఆ కోవిడ్ టైంలో మనం అలవాటు చేసుకున్న అలవాట్లు ఇప్పటికే చాలా మంది కూడా మర్చిపోయి వదిలేసి చాలా స్వేచ్ఛగా తిరుగుతున్న పరిస్థితులు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో న్యూ ఇయర్ సందర్భంగా 2025లో అడుగుపెట్టిన ఈ పరిస్థితిలో ఇంకొక కొత్త వార్తలు గుప్పమనిపిస్తున్నాయి. సో కరోనాకు పుట్టినిల్లైన చైనాలో ఇంకొక కొత్త వైరస్ మళ్ళా బయటపడ్డది. సో బయటపడుడే కాదు, చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని అక్కడ ఉండే అదే హెచ్ఎంపివి వైరస్. సో అక్కడ హెచ్ఎంపివి వైరస్ కి సంబంధించి ఇట్లా ఇప్పటికే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మళ్ళా అక్కడ చైనా ప్రభుత్వం వాళ్ళని మాస్కులు పెట్టుకొని తిరగండి, శానిటైజర్లు వాడండి, సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా మీరు పాటించాలి అనో ఒక డిక్లరేషన్ కూడా చేసింది. ఆ రూల్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తుంది అని చెప్పి సోషల్ మీడియా వేదికగా చైనా నుంచి ఎన్నో వార్తలు గుప్పిస్తున్నారు కూడా అక్కడ సోషల్ మీడియా. కానీ ఇప్పటి వరకు చైనా అధికారికంగా అసలు మెదపనే లేదు. అసలు హెచ్ఎంపివి వైరస్ కి సంబంధించి ఒక్క వార్త కూడా అసలుకి ఏం జరుగుతుంది చైనాలో అనేది ఎవరు కూడా బయట పెట్టలేదు. అయితే చైనాలో ఏం జరిగితే మనకెందుకు అని అనుకోవచ్చు. కాకపోతే చైనా కరోనా వైరస్ సమయంలో కూడా ఇదే ప్రవర్తన కనిపించింది. చైనా చాలా అలసత్వంగా ఉందా, లేదంటే ఎమర్జెన్సీ అనుకోలేదా, లేదంటే దీన్ని పట్టించుకోలేదా, ఇట్లాంటివి ఎన్నో కూడా మనం ఒకసారి పక్కన పెడితే హ్యాస్టీస్ కరోనా పుట్టినప్పుడు కూడా, కరోనా వైరస్ అక్కడ వ్యాప్తి చెందుతున్నప్పుడు కూడా, ఒకనొక టైంలో జనాలు చనిపోతున్న పరిస్థితిలో కూడా నోరు మెదపకుండా ఉంది. సో వాళ్ళు నోరు మెదపకుండా ఉండే నిర్లక్ష్యం ప్రపంచాన్నంతా కూడా కుదిపేసిన పరిస్థితి. మనలో కూడా చాలా మంది కరోనా ఎఫెక్ట్ అయ్యి మన ఫ్యామిలీ మెంబర్స్ ని కోల్పోయిన పరిస్థితి, కరోనా వల్ల నష్టపోయిన పరిస్థితి. సో అట్లాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాం అనుకునేసరికి చైనా దగ్గర నుంచి వస్తున్న వార్తలు అందరినీ ఒక్కసారిగా షేక్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లాంటి ఫొటోస్ చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఎట్టకేలకు దాదాపు 2 వారాల నుంచి కూడా ఇట్లా వైరల్ అవుతున్న సందర్భంలో ఇప్పుడిప్పుడు చైనా నోరు మెదిపింది. అవును, హెచ్ఎంపివి వైరస్ చైనాలో సోకింది అని, అండ్ దానికి సంబంధించిన కొన్ని నిబంధనలు పెట్టినాం. సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు వేసుకొని తిరగాలి, అండ్ దాంతో పాటు ఖచ్చితంగా శానిటైజర్లు వాడాలి అనేది ఒక మాత్రం చేస్తున్నట్టు చెప్పింది. అయితే హెచ్ఎంపివి వైరస్ అనేది ఏంది, అసలుకి ఇది ఎట్లా వ్యాప్తి చెందుతుంది, అండ్ దీనికి సంబంధించి ప్రాణాలు పోయే అంత ప్రమాదకర పరిస్థితి ఉంటుందా అనే దీనిపైన ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు, ఎటువంటి డిక్లరేషన్ చైనా నుంచి లేదు. అక్కడ నుంచి మిగతా వాళ్ళకి వ్యాపించే పరిస్థితి ఉందా లేదా అనే దానిపైన కూడా ఎటువంటి ఇప్పటి వరకు చైనా నుంచి ఒక వార్త కూడా అధికారికంగా బయటికి రాని పరిస్థితి. సో ఇది ముసుగులో గుద్దులాటలా ఉంది. కానీ ఈ చైనా నుంచి ఇంకొక వైరస్ వస్తుంది అనే మాటలు, వార్తలు వినేసరికి అందరూ కూడా భయం పడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కోవిడ్ని ఎదుర్కొన్నాం, తర్వాత వ్యాక్సిన్ ఎంతో కొంత కాపాడుతుందని అనుకున్నాం, తర్వాత వ్యాక్సిన్ వల్ల కూడా చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఇంకా బాధపడుతూ ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో హెచ్ఎంపివి వైరస్ మళ్ళా భారతదేశానికి ఏడుకొస్తుందో, మళ్ళా మన వరకు ఏడుకొస్తుందో అని ఒక భయం అయితే జనాల్లో కనిపిస్తుంది. అయితే అక్కడ ఉండే శాస్త్రవేత్తలు కావచ్చు, ఇక్కడ ఉండే వాళ్ళు కావచ్చు, ఒక హెచ్ఎంపివి వైరస్ కి సంబంధించిన ఒక డిక్లరేషన్ అయితే చేసింది. సో అదేంది అంటే, కోవిడ్ లో అయితే ఎట్లాంటి లక్షణాలు ఉన్నాయో సేమ్ అట్లాంటి లక్షణాలే మళ్ళా హెచ్ఎంపివి వైరస్ లో కూడా కనిపిస్తున్నాయి. అంటే జ్వరం, జలుబు, అండ్ మనకి ఏదైతే కోవిడ్ టైంలో లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, సేమ్ అట్లాంటి సిమ్టమ్సే హెచ్ఎంపివి వైరస్ లో కూడా కనిపిస్తున్నాయి. అండ్ దాంతో పాటు గాలిలో ఇది తొందరగా వ్యాప్తి చెందుతుంది, చాలా ఎక్కువ స్ప్రెడ్ ఉంది అని మాత్రం కొంతవరకు పరిశోధకులు
చెప్పగలుగుతున్నారు తప్ప దీనికి సంబంధించిన ప్రమాదకర పరిస్థితులు ఎట్లా ఉంటాయి, దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి, దీనికి సంబంధించిన ఎలాంటి వ్యాక్సిన్ ఉంది లేదు, ఈ వ్యాక్సిన్ దీనిపైన పనిచేస్తుంది అనేది అయితే జీరో, ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ జలుబుకు ఈ జ్వరానికి కోవిడ్ టైంలో ఎలాంటి మెడిసిన్స్ అయితే ఉపయోగించారో సేమ్ హ్యాస్టేజ్ అవే మెడిసిన్స్ అయితే ఇప్పటికీ అక్కడ చైనాలో యూజ్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా చాలా మంది యాక్టివిస్టులు దీన్ని ప్రచారం చేస్తున్నారు కదా, హ్యూజ్ గా దీన్ని తీసుకోబోతున్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలి అని ఒక ముందస్తు సమాచారం ఇస్తున్నట్టే కానుస్తుంది. అయితే ఇంత జరుగుతున్న WHO ఎందుకు నోరు మెదపట్లేదని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా చైనాలో ఇంత జరుగుతున్నా, ప్రాణ నష్టం జరిగినా అసలు WHO మార్చ్ వరకు కూడా నోరు మెదపని పరిస్థితి. మార్చ్లో WHO దీన్ని పాండమిక్ గా గుర్తించింది. తర్వాత మనకందరూ కూడా తెలిసే లాక్డౌన్ లో ఎవరెవరు ఎంతెంత ఇబ్బంది పడినారో, ఇల్లు కూడా జైల్లో అయ్యే పరిస్థితి వచ్చింది. ఎవ్వరు గడప దాటి బయటకు పోని పరిస్థితి, బయట నుంచి ఎవరు వచ్చినా కూడా కలవని పరిస్థితి, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి, ఒకరు చనిపోతే ఆఖరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితి. సో ఇట్లాంటివన్నీ కూడా జరిగిన తర్వాత WHO దీనిపైన స్పందించడం, పాండమిక్ గా గుర్తించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా చైనాలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? సో మరో డేంజర్ మన ముందుకు రాబోతుందా? ఇంకొక వైరస్ బారిన మనం పడబోతున్నామా? ఇట్లా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీ ఈ అన్ని ప్రశ్నలకు ఇప్పటి వరకు WHO దగ్గర నుంచి సమాధానం లేదు. కేవలం సమాధానం మాత్రమే కాదు, ఇప్పటి వరకు అటువైపు చైనాకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇక్కడ WHOకి సంబంధించి కావచ్చు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా ఇయ్యని పరిస్థితి. దీంతో చాలా మంది కూడా ఒక ఆశ్చర్యంతో పాటు చాలా మంది విమర్శలు పాలవుతుంది మరో చైనా. ఎందుకంటే ఇంత జరుగుతున్నా ఎందుకు బయటికి చెప్పట్లేదు? అంటే ఇది ఇంకొక పాండమిక్ గా మారబోతుందని ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఏమైనా ఇస్తుందా, లేదంటే ఈ రకంగా ప్రపంచం పైన వారేమైనా ప్రకటించే పరిస్థితి ఉందా చైనా అని? ఎందుకంటే వ్యాప్తి కూడా చాలా వేగంగా జరుగుతుంది. సో ఇంత వ్యాప్తి జరుగుతున్న సందర్భాల్లో కూడా ఎందుకు నోరు మెదపట్లేదు సో అనే ప్రశ్నకి చైనా సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా WHO ఏదో ఒక అంటే ఆ వైరస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, జనాలు మళ్ళీ జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు వచ్చాయని హెచ్చరికలు కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నా, లేదంటే దానికి ఆ వైరస్ మన వరకు రీచ్ అయ్యే పరిస్థితి లేదు, భారతదేశాన్ని తాకే పరిస్థితి లేదని కావచ్చు, ఏదో ఒక WHO నుంచి ఇన్ఫర్మేషన్ లేదంటే ఒక హెచ్చరికను వచ్చే వరకైతే పబ్లిక్ లో ఇది ఒక టెన్షన్ గానే మారింది. సో ఏదేమైనా సో చైనాలో వచ్చే వైరస్ పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి ఇప్పటికే విజృంభిస్తుంది. సో ఇప్పుడు ఇది ఒక డేంజర్ బెల్స్ గానే మనం కూడా గుర్తించాలి. సో మన మట్టుకు మనం జాగ్రత్త పడితేనే ఆ వైరస్ ఎఫెక్ట్ మన పైన పడే అవకాశం ఉండదు అని చాలా మంది కూడా డాక్టర్స్ ఇప్పటికే ఇక్కడ ఉండే వాళ్ళకి చెప్తున్నారు. సో మనం కూడా అదే పాటించే ప్రయత్నం చేద్దాం. సో WHO ఇచ్చే నివేదికకు సంబంధించి కావచ్చు, రిపోర్ట్ సంబంధించి కావచ్చు, లేదంటే హెచ్చరిక సంబంధించి కావచ్చు, అసలు WHO ఏం చెప్తుంది అనేది మనం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇయ్యాలని అనిపించింది. సో ఇది HMPV వైరస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇహ తెలంగాణ.